అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.AD. ఇది మీ గలం. ఈ రోజు మన హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతంలో బొమ్మలూరులో పుట్టగుంట సతీష్ కుమార్ గారి పర్సుల కంపెనీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏటా ఆయన గత 16 సంవత్సరాల నుంచి పుట్టగుంట సతీష్ కుమార్ గారు భవానీలకి అన్నదాన కార్యక్రమం, వడాయిదాన కార్యక్రమం, మళ్ళా ఉచిత వైద్య శిబిరం అనేది ప్రారంభించారు. అయితే ఇక్కడ ఉన్న భవానీలు చాలా మంది గతంలో కూడా ఇక్కడికి వచ్చారంట. ఒకసారి వాళ్ళని అడిగి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా తీసుకుంటారు, వీళ్ళ ఆతిథ్యం ఎలా అనేది మనం తెలుసుకుందాం. మీ పేరు? మా పేరు అప్పలరెడ్డి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గుండిపూడి నుండి వస్తున్నాం. విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, గుండిపూడి గ్రామం అది. ఇది ఇప్పుడే రావడం, ఇంత ముందు గతంలో ఎప్పుడైనా వచ్చారు? మా వాళ్ళు వచ్చారండి. ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పారండి. అంటే ఇక్కడ స్టే చేయడానికి బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయండి. గతంలో కూడా మా వాళ్ళు వచ్చిన చాలా మంది ఉన్నారండి. దానివల్ల ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేద్దామని ఇక్కడ ఉండిపోయాండి. మీ ఊరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సుమారు 240 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ సుమారు 240 కిలోమీటర్లో ఎక్కడైనా ఇలా భవానీలకి భిక్ష ఘటన ఉందా? ఇక్కడ భిక్ష గట్ట తోవలో పెట్టువాకలో బాగానే ఉంది కదండి. వసతి గృహాలు ఎక్కడ సీఎం గారు కల్పించాలని కోరుకుంటున్నామండి మేము. భవానీ, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్ బాబు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నవరం అండి. అన్నవరం. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 3 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది 3వ సంవత్సరం. ఇక్కడ రావడం ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు ఇలాగే బాగా చూసుకుంటారు? బాగా చూసుకుంటాం. అన్ని మొత్తం జగ్గంపేట, తర్వాత ఇక్కడండి రాజమండ్రి, ఈ 3 బాగా వసతి కల్పించి భవానీలకి ఉచిత షెల్టర్లు ఇచ్చి స్నానాలు చేయడానికి కానీ, దీపారాధన చేసుకోవడానికి కానీ, అమ్మవారి దైవాలు వీళ్ళకి అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా ఇంత ముందు వచ్చారా? చాలా వచ్చాం సార్. అప్పుడు కూడా బాగా చూసుకున్నారు? చాలా బాగా చూసుకున్నారు సార్. మొత్తం స్నానాలు చేయడానికి షెల్టర్ ఇచ్చి పడుకోవడానికి మొత్తం అంతా వసతి అంతా చాలా నీట్ గా చేశారండి. సతీష్ గారికి అండి, పుట్టగుంట సతీష్ గారికి ఆ దేవి నవరాత్రుల సందర్భంగా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మీ పేరు? శ్రీనివాసరావు, వేమగిరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి పక్కన వేమగిరి. ఎన్ని రోజులు అవుతుంది మీరు? 3వ రోజు. 3వ రోజు ఇవాళకి. మీకు దారిలో ఎక్కడైనా భిక్ష కార్యక్రమం అలాంటిది జరుగుతున్నాయి కానీ ఇంత గట్టిగా ఎక్కడా జరగలేదు. ఇక్కడ జరిగినంత గట్టిగా ఎక్కడ అంతంత మాత్రంగా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ పుట్టగుంట సతీష్ గారు జరిగినట్టుగా ఎక్కడా జరగలేదు, ఇక్కడే జరిగింది. పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల భిక్ష ఒడి అని పెట్టడం అనేది కార్యక్రమం. ఇది కాదు, నేను అప్పుడే 3 సార్లు వచ్చాను. ఇంతకుముందు కూడా 2 సార్లు నేను నా లారీ మీద తీసుకొచ్చాను వాహనాలు. తీసుకొచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆగి ఈ వాహనాలకి భిక్ష పెట్టి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అలాగా అప్పుడే నేను 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 3 సార్లు నడిచి వచ్చాను నేను. కనవ సార్లు బస్సు మీద మా లారీ వేసుకొచ్చేవాడిని. లారీ వేసుకొచ్చినప్పుడు మా భవనాన్ని తీసుకొచ్చేవాడిని. వేమగిరి నుంచి, పట్టిసేవ నుంచి తీసుకొచ్చిన భవనాన్ని ఇక్కడ ఆపి వచ్చాను. అందుకే నేను పొద్దున వచ్చి ఇప్పుడు దాకా కూడా ఆగిపోయాను. ఈ రైతులు ఇక్కడ ఆగి పొద్దున స్టేజ్ పొద్దున కాళ్ళు కూడా మోపు చేసింది. కొంచెం రిలీఫ్ ఉంటది. పైగా ఇక్కడ అన్ని విధాల సౌకర్యం బాగుంటది. మీరు 12 సంవత్సరాలుగా మీరు దసరా నవరాత్రులకి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. జరుగుతున్నాయి కానీ అక్కడక్కడ భిక్షావడి అనేది జరుగుతుంది కానీ ఎంత గట్టిగా జరగడం అనేది ఎప్పుడు జరిగినా ఇక్కడే. పుట్టగుంట వెంకట సతీష్ గారు చేసినంత ఇదిగా ఎక్కడ ఎవరో చేయలేదు. తప్పి దాటిన తర్వాత ఎదురు ఒక బంకు ఉంటది, గన్నవరం అవతల అక్కడ కూడా జరుగుతుంది కానీ ఇంత గట్టిగా అయితే ఎక్కడ జరగలేదు. ఈ భవాని 3 పూటలు సెట్ చేసి దేవీ నవరాత్రులు స్టార్టింగ్ నుంచి దేవీ నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు చేయటం ఈ పుట్టగుంట వెంకట సతీష్ గారి వల్ల అయ్యింది. అంత గట్టిగా చేయటం ఇక్కడే అయ్యింది. ఇప్పుడు సతీష్ గారు మీకు ఇక్కడ స్నానాలకు కానీ మామూలుగా మనం పడుకోవడానికి ఏ రకంగా ఏమి ఇబ్బంది లేదు. అంతా సతీష్ గారు మనం ఎక్కడ పెట్టుకున్నా ఒకవేళ అవసరం అయితే తీసి కొద్దిగా బైక్ సెట్ అవుతుంది. మన సాధ్యం ఎట్టుకెళ్ళి ఆ సెట్ ఆపి మనకు ఛార్జింగ్ పెట్టారు. ఏది ఇబ్బంది లేదు ఇక్కడ. అందు గురించే ఆగిపోవడం కూడా కారణం. ఈ రేసి ఇక్కడ పడుకుని రేపు వెళ్దాం అని కూడా కారణం అదే. మరి సతీష్ గారు అనుకుంటున్నారు దానికోసం ఈ టీం ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పొద్దుట మామూలుగా నేను వచ్చేటప్పటికి ఓడి చేసిన భవనాలు వెళ్ళిపోయారు. భిక్ష టయానికి నేనే ముందున్నాను ఇక్కడ. అప్పుడు ఆ భవనాలంతా కూడా తీయించి ప్లేట్తో పట్టుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం నాతోనే పెట్టించారు. తర్వాత ఫస్ట్ ఆయన మాకే వడ్డించి మేము 3 మాసాలు మేము తిన్న తర్వాత మేము కంచేమలో లేట్గా తిందాం అనుకున్నాం కానీ ఆ భవాని ఎవరో కొంతమంది తినేస్తే వదిలిపోద్ది, ఆయన వెళ్ళిపోతారు కారులు అన్నారని చెప్పేసి మేము 3 ముందు చేస్తాం. అప్పటికే చేసేటట్టుగా ఆ భగవంతుని కోరి మేము ప్రార్థిస్తాం. మేము అందరూ ఈ భవానీలు వచ్చిన అందరికి కూడా అవన్నీ. గురిచంపేట, తొండంగ మండలం, తుని దగ్గర అక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నాం అండి. మరి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? ఇక్కడికి 250 కిలోమీటర్లు అండి. 250 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నాం సార్. అదే ఇప్పటి నుంచి కూడా 3 సంవత్సరాలు పెట్టి వస్తున్నాం సార్. ఎక్కడ జరగదు, ఇక్కడ మాత్రం జరిగిందండి. ప్రతి భవానీ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పనాల దగ్గరికి వెళ్ళిపోవాలా, అక్కడ మా అవకాశంగా ఉంటుందని
ప్రతి భవానికి తెలిసిపోయిందండి. ఈ భవానీ చేసేదైతే ప్రతి ఊళ్ళోనూ కూడా అక్కడ ఈ శివజన భవానీలు అందరూ కూడా చెప్పుకుంటున్నారు సార్. ఈ భవానీలు ఆ తర్వాత జగ్గంపేట కూడా సార్, రాజమండ్రి, ఈ 3 దిక్కుల మాత్రం చాలా బాగా జరుగుతుందండి. అన్నిటి మీద హైలైట్ ఇక్కడ బాగా జరుగుతుంది. 3 సంవత్సరాలు పెట్టి కూడా మేము చాలా బాగా జరుగుతుందండి. అందు గురించి ఈ మమ్మల్ని ఆదరించి భవానీని ఎల్లప్పుడూ ఆ మాత కాపాడి రక్షించగాని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ భవానీలకి అన్నదాన కార్యక్రమం గాని, వడయదాన కార్యక్రమం గాని, విశ్రాంతి భవనం గాని, స్నానాలకి షెల్టర్ ఇవ్వడం గాని, ఆఖరికి ఫోన్ ఛార్జింగ్ తో సహా మన పుట్టగుంట సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది భవానీలకి. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? గత 16 సంవత్సరాలుగా ఇంత పెద్ద వ్యవస్థని స్టార్ట్ చేయడం అనేది గొప్ప విషయం. అది దానికి తోడు ఇక్కడ ఉన్న భవానీలు కూడా గత 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఓపిక లేకపోయినా ఇక్కడ ఉంటే షెల్టర్ ఉంటుందండి. ఒక భవానీ అయితే నిన్న పొద్దున మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నారండి. ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వెళ్తా అన్నారు. ఇక్కడ ఆయన సతీష్ కుమార్ గారు అనుకున్న విజయాన్ని వాళ్ళ టీం కూడా ఎంతో చక్కగా తీసుకెళ్తున్నారు. ఒకసారి సార్ దగ్గరికి వచ్చి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జై భవాని. గత 16 సంవత్సరాల నుంచి దగ్గర ఒరిస్సా దగ్గర బరంపురం, ఇచ్చాపురం ప్రాంతం నుంచి కూడా నడుచుకుంటా వచ్చి విజయవాడ దసరా నవరాత్రుల టైంలో వచ్చి దుర్గమ్మ దర్శించుకునేదానికి కాలినడకన వచ్చే భక్తులందరికీ ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను నా ఇండస్ట్రీ ఇక్కడ స్టార్ట్ చేసి సుమారు 18 సంవత్సరాలు దాటింది. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకుంటా దగ్గర స్టార్ట్ చేశాను. ఇది 17వ సంవత్సరం. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా సుమారు కొన్ని లక్షల మందికి అన్నదానం భవానీలు చేశానే తృప్తి ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం కోవిడ్ టైంలో ఒక 2 సంవత్సరాలు కొంచెం తక్కువ మంది వచ్చారు, కానీ మిగిలిన అన్ని సంవత్సరాలు చక్కగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇక్కడ రెస్ట్ తీసుకుని విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దాదాపు ఒరిస్సా నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారందరూ ఇక్కడ సేదతీర్థం జరుగుతుంది. 24 గంటల్లో ఈ నవరాత్రుల్లో భవానీలకి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయటం జరిగింది. అదే సార్, పుట్టగుంట సతీష్ కుమార్ గారు ఇలాంటివి తీసుకెళ్తున్నారు, అలాంటి విజన్ కి మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా భవానీలకి ఇంకేమైనా చేసేది ఉందా? గత 16 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తూ ఇయే కాకుండా అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు. కానీ అన్నదానం అనేటువంటి చాలా గొప్ప విషయం. అందులో భక్తులు చాలా నిష్ఠగా అక్కడి నుంచి నడిచి వచ్చేటువంటి వాళ్ళకి చేసే సేవ, వాళ్ళకి ఏమైనా కావాలంటే వైద్యపరంగా కూడా చేస్తూ ఏదైనా మంచిగా చేయాలి, మనం కూడా మన వంతు సహకారం ఇచ్చి అది మనకు మంచి, మన పిల్లలకి మనకి కూడా ఆ భగవంతుడు తోడుంటాడనే ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవే కాకుండా వేరే దాన ధర్మాలు చేసిన అన్నదానం అనేటువంటి దాంట్లో స్పెషల్ కాబట్టి ఆ భవానీ భక్తులు నిష్ఠగా వచ్చేటువంటి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ కాళ్ళకి ఏదైనా ఆయింట్మెంట్లు ఇచ్చి అవి ఇచ్చి వాళ్ళకి చేస్తే వాళ్ళ అమ్మవారికి మనం సేవ చేసిన భాగ్యం లభించినట్టుగా ఉంటుందని భావించి అది నా పిల్లలకు కానీ నా కుటుంబానికి కానీ శ్రేయస్కరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చాలా నిక్కచ్చిగా దీని విషయంలో మాత్రం రెయింబోగళ్ళు ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ఫ్యాక్టరీలో మరి వచ్చే భక్తులు కూడా అలా కాకుండా బస్సుల్లోనూ వ్యానుల్లో వెళ్ళే వాళ్ళు కూడా ఆపి వాళ్ళకు కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. నడకదారులోనే కాకుండా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు కూడా ఆగి రండి భోంచేయండి అని చెప్పి వచ్చి ఇక్కడ చేపిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో మరి ఉన్న స్టాఫ్ ఆయన ఇక్కడ కూర్చుని పర్యవేక్షణ ఈ నవరాత్రులు మాత్రం ఇటు కదలకోకుండా ప్రయాణాలు బయటికి వెళ్ళకోకుండా ఉండి ఆ కార్యక్రమాలు చేస్తారు. అందుకని భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఒక మిత్రుడిగా మేము కూడా చాలా గొప్ప విషయం చేసినందుకు మేమందరం ఆయన నమ్మాల అండగా ఉంటామని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్తాం. వస్తున్నారు కదా, పుట్టగుంట సతీష్ కుమార్ గారు ఒక ఫ్యాక్టరీలో ఈ ఇండస్ట్రీలో ఎంతమంది భవానీలు వచ్చినా వడై భిక్ష వాళ్ళకి వైద్య సదుపాయం అనేది భవానీలకు ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఆ భగవంతుడు అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుందాం D6 ఛానల్ ద్వారా.